హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో కలియుగం గురించి, అలాగే ఈ యుగంలో శ్రీకృష్ణుడు అవతరించబోయే కల్కి అవతారం గురించి తెలుసుకుందాం. ఈ కలియుగంలో మొత్తం 4 వెర్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క వెర్షన్స్లో కలి ప్రభావం పెరుగుతూ ఉంటుంది. అలా కలియుగంలో కలి ప్రభావం పెరిగినప్పుడు ఋషులు యజ్ఞాలు చేయడం ఆపేస్తారు. అలాగే రాజులు తమ రాజ్యాలను పాలించడం మానేస్తారు. ఇలా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో దేవతలు భూదేవిని తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్తారు. దేవతలందరూ బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి భూలోకంలో పెరుగుతున్న పాపాల గురించి చెబుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలకు ఈ సమస్యలకు పరిష్కారం కేవలం విష్ణుమూర్తి మాత్రమే చెప్పగలడని వారిని గోలోకంలో ఉన్న విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళమని చెబుతాడు. అప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తమ సమస్య గురించి చెబుతారు. అప్పుడు విష్ణుమూర్తి వారితో, నేను భూలోకంలో శంబాల అనే ఊరిలో విష్ణుయాస మరియు సుమతి అనే ఇద్దరు దంపతులకు పుత్రుడిగా జన్మించి భూలోకంలో పాపాలు చేస్తున్న కలిని నా సోదరుల సహాయంతో నాశనం చేస్తానని చెబుతాడు. అంతేకాకుండా దేవతలను తమ తమ రూపాలలో భూమిపైన జన్మించి తనకు సహాయం చేయమని చెబుతాడు. అంతేకాకుండా తన భార్య అయిన కమలదేవి కూడా భూలోకంలో పద్మ అనే పేరుతో బృహద్రుదుడి భార్య అయిన కౌముదికి జన్మిస్తుంది. అలాగే మీరందరూ భూమిపైన జన్మించిన తర్వాత నేను భూమిని పాలించే వారిగా మరు దేవాబి అనే ఇద్దరు రాజులను నియమిస్తాను. అలాగే అప్పుడు కలిసి సంహరించి మళ్ళీ సత్యయుగాన్ని ప్రారంభించి నేను వైకుంఠానికి తిరిగి వచ్చేస్తానని చెప్తాడు. అలా విష్ణుమూర్తి ద్వారా మొత్తం విషయం తెలుసుకున్న దేవతలు మరియు బ్రహ్మదేవుడు వారి వారి నియమాలను మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకు భూలోకంలో శ్రీహరి అంశ సాంబల నగరంలో ఉండే సుమతి గర్భంలో ప్రవేశిస్తుంది. వైశాఖ మాసం 12వ రోజున కల్కి అవతారంలో విష్ణుమూర్తి ఈ భూమిపైన జన్మిస్తాడు. అలా విష్ణుమూర్తి పుట్టిన తర్వాత అతని తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో సంతోషించారు. అలాగే కల్కి అవతారంలో మానవ రూపంలో పుట్టిన విష్ణుమూర్తికి అంబికాదేవి పిల్లవాడి బొడ్డు పేగును కోసింది. అలాగే గంగాదేవి తన పవిత్ర జలంతో ఆ బిడ్డ శరీరాన్ని శుభ్రం చేసింది. అలాగే భూమాత గోవు రూపంలోకి మారి పాలు ఎక్కువగా వచ్చేలాగా చేసింది. అలాగే విష్ణుమూర్తి కల్కి అవతారంలో జన్మించినప్పుడు 4 చేతులతో జన్మించాడు. అది చూసి దేవతలందరూ అక్కడికి వచ్చి, మీరు ఇలా 4 చేతులతో ఉంటే అందరూ భయపడతారని చెప్పి విష్ణుమూర్తిని 2 చేతులు ఉండేలాగా మళ్ళీ మారిపోమని చెబుతారు. అప్పుడు ఆ బిడ్డ వారు చెప్పినట్టుగానే తనకున్న 4 చేతుల్లో 2 చేతులు మాయమైపోయేలాగా చేస్తాడు. అది చూసిన ఆ బిడ్డ తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. అలాగే సుమతి తనకు బిడ్డ పుట్టిన ఆనందంలో బ్రాహ్మణులకు 1000 గోవులను దానంగా ఇచ్చింది. అలాగే విష్ణువ్యాసుడు తన కుమారుడికి నామకరణం చేయడానికి 4 బ్రాహ్మణులను పిలిపించాడు. కలియుగంలో పుట్టిన విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి బ్రాహ్మణుల రూపంలో అశ్వత్థామ, వేదవ్యాసుడు, పరశురాముడు మరియు కృపాచార్యుడు అక్కడికి వచ్చారు. అప్పుడు వారు 4 కలిసి ఆ పిల్లవాడికి కల్కి అని నామకరణం చేశారు. అలాగే సుమతి కల్కి కంటే ముందు 3 కుమారులకు జన్మనిచ్చింది. వీరిలో కూడా విష్ణు తేజస్సు ఉంటుందని కల్కి పురాణంలో చెప్పబడింది. అలాగే కల్కి విద్యాభ్యాసం చేసే వయసుకు వచ్చిన తర్వాత తన తండ్రి విష్ణువ్యాసుడు కల్కిని పిలిచి, నువ్వు వేదాలను చదువుకోవాలి, అలాగే గాయత్రి మంత్రం కూడా పఠించాలని చెబుతాడు. అప్పుడు కల్కి తన తండ్రి వేదాలు అంటే ఏమిటని, గాయత్రి మంత్రం వింటే అంటే ఏమిటి అని అడుగుతాడు. విష్ణువ్యాసుడు వేదాలు చదివితే సకల జ్ఞానం కలుగుతుంది, అలాగే గాయత్రీదేవి అంటే వేదాలకు తల్లి అని చెబుతాడు. అలాగే ప్రతి బ్రాహ్మణుడు వేదాలు చదివితేనే అసలైన బ్రాహ్మణుడు అవుతాడు. అలాగే నువ్వు కూడా సకల జ్ఞానాలను తెలుసుకొని గొప్ప బ్రాహ్మణుడు అవుతావు. అందుకే నీకు సరైన సమయం చూసి వేద పండితులతో విద్యాభ్యాసం జరిపిస్తానని చెబుతాడు. అప్పుడే కల్కి ఒక బ్రాహ్మణుడు పెద్దవాడు అయ్యేటప్పుడు పాటించవలసిన విధి విధానాలు ఏమిటి, అలాగే ఒక బ్రాహ్మణుడు విష్ణుమూర్తిని ఎలా పూజించాలని అడుగుతాడు. అప్పుడు విష్ణువ్యాసుడు తన పుత్రుడైన కల్కితో రోజుకి 3 సార్లైనా విష్ణుమూర్తిని తలుచుకునేవాడు. ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. అలాగే ఈ కలియుగంలో వేదాలను దూషిస్తూ హింసతో ధర్మాత్మలను బాధలు పెట్టేవారు పెరుగుతున్నారు. అందుకే బ్రాహ్మణులందరూ ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. అందుకే మనం ఎప్పుడూ మన సంతోషం కోసమే చూసుకోకుండా ఎదుటివారి సంతోషం కోసం కూడా ఆలోచించినప్పుడే మన జీవితంలో ముందుకు వెళ్తామని చెబుతాడు. తన తండ్రి చెప్పిన అన్ని విషయాలను తెలుసుకున్న కల్కి తను సకల విద్యలను నేర్చుకుని కలిపురుషుని ఎదిరించాలని అనుకున్నాడు. అప్పుడు తన తండ్రి విష్ణువ్యాసుడు కల్కికి వేదాలను నేర్పించడానికి ఒక గురువును నియమించాడు.
అతను ఎవరో కాదు, సకల చిరంజీవులలో ఒకరైన పరశురాముడు. ఇతని కల్కికి గురువుగా మారి సకల విద్యలను, వేదాలను నేర్పిస్తాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా కలియుగంలో కల్కి అవతారంలో విష్ణుమూర్తి ఎలా జన్మిస్తాడో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.